అందరికీ నమస్కారం. 2047 కోట్ల రూపాయలతో ఏపీలో కొత్త రైల్వే లైన్ అని తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాజధానికి రైలు మార్గంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య కొత్త రైలు లైన్ కోసం 2047 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, 57 కిలోమీటర్ల మేర ఈ లైన్ నిర్మాణం జరుగుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని తెలిపారు. దీనిని ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా ప్రకటించారు. భూసేకరణ ప్రక్రియ మొదలైందని తెలిపారు. ఈ రైల్వే ప్రాజెక్టుకు 2025 నుండి 26 బడ్జెట్లో దీనికోసం 171 కోట్ల రూపాయలు కేటాయించారు. వైఎస్ఆర్సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రాష్ట్ర రాజధాని అమరావతికి కొత్త లైన్ల నిర్మాణం ద్వారా రైల్వే అనుసంధానం కల్పించాలని రైల్వే శాఖ నిర్ణయించిందా అని లోక్సభలో ఒక ప్రశ్న అడిగారు. దీనికి రైల్వే మంత్రి సమాధానం ఇచ్చారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్లో రైల్వే లైన్లను అభివృద్ధి చేస్తుందని రైల్వే మంత్రి తెలిపారు. అమరావతి, విజయవాడ ప్రాంతాలకు రైలు కనెక్టివిటీని పెంచడానికి కొత్త ప్రాజెక్టులు చేపట్టిందని, 2025 నుండి 26వ సంవత్సరానికి రాష్ట్రానికి 9,417 కోట్ల రూపాయలు బడ్జెట్ను కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం 27 డబ్లింగ్, 12 కొత్త లైన్ల పనులు జరుగుతున్నాయన్నారు. విజయవాడ నుండి గుడివాడ, గుడివాడ నుండి నర్సాపురం, గుడివాడ నుండి మచిలీపట్నం, భీమవరం నుండి నిడదవోలు మధ్య 221 కిలోమీటర్లు డబ్లింగ్ పనులు ప్రారంభమయ్యాయన్నారు. అమరావతి, విజయవాడ ప్రాంతాలకు రైలు మార్గం మరింత మెరుగుపడుతుందని, విజయవాడ నుండి గూడూరు మధ్య 3వ లైన్ నిర్మాణం కూడా ప్రారంభించారు అన్నారు. ఈ ప్రాజెక్టుకు 287 కిలోమీటర్ల పొడవు ఉంటుందని, ఇందులో 248 కిలోమీటర్లు పనులు పూర్తయ్యాయన్నారు. కాజీపేట నుండి విజయవాడ మధ్య 220 కిలోమీటర్లు, 3వ లైన్ నిర్మాణంలో 149 కిలోమీటర్లు పూర్తయిందన్నారు. కాకినాడ ఎంపీ తంగల ఉదయ్ శ్రీనివాస్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో రైల్వే లైన్లను పెంచడానికి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. 2120 కోట్లతో కోటిపల్లి నుండి నర్సాపురం మధ్య 57 కిలోమీటర్లు రైల్వే లైన్ నిర్మాణం జరుగుతోంది అన్నారు. కోటిపల్లి నుండి నర్సాపురం మార్గంలో వంతెనలు, భూసేకరణ పనులు మొదలయ్యాయన్నారు. తీర ప్రాంతాల్లో రైల్వే లైన్ల అభివృద్ధికి 6 సర్వేలకు డిపిఆర్ తయారీకి అనుమతులు ఇచ్చామన్నారు. కొత్త వలస నుండి అనకాపల్లి బైపాస్ 35 కిలోమీటర్లు, నిడదవోలు నుండి దువ్వాడ 3/4వ లైన్ 198 కిలోమీటర్లు, బాపట్ల రేపల్లె కొత్త లైన్ 46 కిలోమీటర్లు, మచిలీపట్నం నుండి రేపల్లె కొత్త లైన్ 45 కిలోమీటర్లు, హరిదాస్పూర్ నుండి విజయనగరం 4వ లైన్ 450 కిలోమీటర్లు, నరసాపురం నుండి మచిలీపట్నం కొత్త లైన్ 74 కిలోమీటర్లు ఈ జాబితాలో ఉన్నాయి. తీర ప్రాంతంలోని పోర్టుకు రైలు కనెక్టివిటీని పెంచడానికి ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయి అన్నారు రైల్వే మంత్రి.